బుల్లితెర ఆడియన్స్ కు ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న షోలు బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఇటీవల ఈ షోకి సంబంధించిన సీజన్ 8 ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసింది. గతంలో కంటే భిన్నంగా ఈ షో నడవనుందనే విషయం ఇప్పటికే వివిధ ప్రోమోల ద్వారా అర్థమైంది. లాంచింగ్ ఈవెంట్ అట్టహాసంగా ప్లాన్ చేసి షోపై మరింత ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ మధ్య గొడవలు పెట్టేవాడు, కానీ బిగ్ బాస్ హౌస్ లో చూస్తే వారికి వారే గొడవలు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన డే 3 ప్రోమోను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. తాజాగా బిగ్ బాస్ 8 తెలుగు ఈ రోజు ప్రోమోను విడుదల చేశారు. ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోను చూసినట్లయితే ఈ రోజు కూడా ఎలిమినేషన్ కు నామినేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ రోజు ప్రోమోలో కూడా మణికంఠను టార్గెట్ చేశారని తెలుస్తుంది. విష్ణుప్రియన్ కూడా ఇతను ఓ రేంజ్ లో ఆడుకున్నాడని తెలుస్తుంది. 3 రోజులు అందుకే నీతో తిరిగాను అంటూ మణి సమాధానం చెప్పడంతో విష్ణుమోహం ఎర్రగా మారిపోయింది. ఇక శేఖర్ భాష కూడా మణికంఠను నామినేట్ చేశాడు. వీరిద్దరూ కలిసి కాసేపు వాదనలు వినిపించారు. అటు అభినవ్ కూడా ఇతన్నే నామినేట్ చేశాడు. ఇక మణికంఠ కూడా ఎవ్వరికి తగ్గకుండా సమాధానం చెబుతున్నాడు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా తన లైఫ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆయన స్టోరీ విని హౌస్ మేట్స్ కంటతడి పెట్టుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఎపిసోడ్ మొత్తం సెంటిమెంట్ తో కొనసాగుతుందని తెలుస్తుంది. ఇకపోతే ప్రతి సీజన్ లోని వీటిని చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ లోని బిగ్ బాస్ లో తొలివారం నామినేషన్స్ లో కూడా చాలా వరకు ఇవే కనిపించాయి. ప్రతి సీజన్ లో కూడా తొలివారం నామినేషన్ కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదని. అదే కారణంతో మణికంఠను హౌస్ లో వాళ్ళంతా మూకుముడిగా నామినేట్ చేశారు. అలానే బేబక్కకు సోనియా ఆకులకు మధ్య కుకింగ్ విషయంలో పెద్ద రగడే జరిగింది. అలానే ప్రేరణ సైతం సోనియాపై ఫైర్ అయ్యింది. అదేవిధంగా శేఖర్ భాష సైతం తనదైన తీరులో తోటి కంటెస్టెంట్స్ కు ఆన్సర్ ఇచ్చాడు. మొత్తంగా ప్రోమో చూసినట్లయితే హౌస్ లో తొలి వారంలో ఓ రేంజ్ లో నామినేషన్ రగడ జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.